ఆదిలాబాద్ పట్టణంలోని చిలుకూరి లక్ష్మీనగర్లో సెల్ టవర్ వివాదం మళ్లీ రాజుకుంది. టవర్ పనులను చేపట్టేందుకు వచ్చిన కంపెనీ సిబ్బందిని కాలనీ వాసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు భారీగా మోహరించి ఆందోళనకారులను అక్కడి నుండి చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఇదివరకు జియో కంపెనీకి చెందిన సెల్ టవర్ జనావాసాల మధ్య ఉందని, దాని నుండి విడుదలయ్యే రేడియేషన్తో అనేక వ్యాధుల బారిన పడుతున్నామని కాలనీ వాసులు వాపోయారు. ఇప్పుడు మళ్లీ కొత్తగా ఎయిర్టెల్ కంపెనీ సెల్ టవర్ను ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. चार पांच जाने बैठो। दोनों बोले कमिश्नर मैडम लिख के देते मत डालो करके आप जाओ बोले। हमको जाने का भी टाइम नहीं दिए। पुलिस टावर वाले सब लोग आके काम चालू करते करके यहाँ पे खड़ो के हैं। हम आम पब्लिक यहाँ पूरे बीमारी से परेशान है, घर घर को बीमार है, फिर भी आज तक एक जने इंक्वायरी नहीं आते। माइंड ब्लॉक है, गर्भ संची निकाल रहे, मिस कैरेज है, ये गर्दन में गीटी है, कैंसर पेशेंट है। एक 5 फीट भी दूर नहीं है सर। और पहले मेरा हाथ गिर गया, मेरे बच्चे का ये होगा, मेरे को गले में गांठ आ गई, मेरे बच्चे को प्रॉब्लम हो रहा कि उसका कैल्शियम खींच रहा कि हमारे को ये टावर नहीं होना सर। हम अच्छी बात से बोल रहे हैं, हम निकाल रहे, हमारी जान भी चलेगी तो हम तो नहीं डालने देते सर। एक टावर हम आपको निकाल ప్లేస్ లో ఇస్తా అని చెప్పి మేము ఏడికి పోవలే మేడం మాట మీద. మళ్ళా ఏమో మాకి చిటింగ్ చేసి వాడకట్టలకి చిటింగ్ చేసి ఇట్లా పర్మిషన్ వేసి మళ్ళీ ఈ టవర్ వేస్తున్నాడు. మేము రిజ్వాన్ పాషా దగ్గర కూడా పోయినాం. కలెక్టర్ అంటే కలెక్టర్ దగ్గర పోతే కలెక్టర్ అనే మా దగ్గర రాదే అని జాయింట్ కలెక్టర్ దగ్గర వస్తాయని చెప్పిన తర్వాత కూడా ఇది మోసమవుతున్నాయి. 11/2022 రోజు ఉదయం ఆదిలాబాద్ 2 టౌన్, మా పరిధి ఆదిలాబాద్ 2 టౌన్ ఏరియాలో చిలుకూరి లక్ష్మీనగర్ ఏరియాలో వీళ్ళు ఎయిర్టెల్ ఇండస్ వాళ్ళు టవర్ నిర్మిస్తున్నారు. టవర్ నిర్మిస్తుంటే ఆ చిలుకూరు లక్ష్మీనగర్ వాసులు వాళ్ళు వచ్చి వీళ్ళను అడ్డగిస్తున్నారు. ఈ గత సంవత్సరం నుంచి జరుగుతున్నది. అంతకుముందు కూడా వీళ్ళు అడ్డగిస్తే వీళ్ళ మీద కేసు అయింది.